గారిని ఆ రోజు ఖండించాను నేను. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? రాజకీయ విశ్లేషకులు అన్నప్పుడు ఆయన ఒక 50% ఒకవైపు ఉండొచ్చు, ఆయన అనుకున్న అభిప్రాయాన్ని చెప్పొచ్చు. మేము తీసుకొచ్చి ఎవరిని కూర్చోబెట్టాం. ఈ రోజున మన వైపు మాట్లాడితే ఆయన మన వైపు మాట్లాడినట్టు ప్రశ్నించినట్టు కాదు సార్, తప్పు కదా అది. ఆ రోజున మీరు డిబేట్లో ఉన్నారో లేదో, అనలిస్టువా టీడీపీ బ్రోకర్వా అని అడిగిన వైసీపీ అధికార ప్రతినిధి ఖండించా నేను. మీరు ఇలా ఉండాలి, రాజకీయ విశ్లేషకులు తీసుకొచ్చి ఎవరినో కూర్చోబెడతారని మా మీద అభియోగాలు ఇస్తారు. మీరు అడిగిన దానికి అవునో కాదో చెప్పండి. అజయ్ చౌదరి గారికి కొంచెం ఆవేశం ఎక్కువండి. మాట్లాడుతున్నప్పుడు మోహన్ రెడ్డి గారు నవ్వినప్పుడు మోహన్ రెడ్డి గారు కూడా కౌంటర్ ఇచ్చా. అయ్యా మీ పార్టీలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా పార్టీ పొత్తులు పెట్టుకుని గెలిచారు, మీరు నవ్వొద్దు, ఆయన కూడా పొత్తులు పెట్టుకుని గెలిచారు, గత చరిత్ర తెలుసుకోండి అని చెప్పి నేను ఆయన కూడా ఖండించారా లేదా? మీరు ఒక జర్నలిస్ట్ గా మాట్లాడినప్పుడు ఆయన నవ్వారు కాబట్టి ఆయన కూడా ఖండించా. ఆయన ఏం మాట్లాడలేదు, మీరు ఒక్కళ్ళే మాట్లాడతారు ప్రతిసారి. ఎప్పుడు కూడా టీడీపీ కొండ వేసుకుని జర్నలిస్ట్ అనేవాళ్ళు టీడీపీ కొండ వేసుకుని మాట్లాడాలా? ఇలా కూటమి ప్రభుత్వంలో జనసేన నాయకుల్ని జనసేన కార్యకర్తల్ని కామెంట్ చేస్తూ ఉంటే ఆ ఎమ్మెల్యే చేసిన తప్పు గారు రెడ్డి గారిని ఒక వైసీపీ కోవట్టండి ఏంటి అర్థం? అంటే జర్నలిస్ట్ చేయరా? జర్నలిస్ట్ ఎనాలిసిస్ చేయండి. అయ్యా చంద్ర గారు జర్నలిస్ట్ ఎనాలిసిస్ చేయరా? మీకు పశువు పండు వేస్తుంది, మీ పేరు చివరి చౌదరి గారు తగ్గించుకుని లేకపోతే ఈనాడు మహానీతిలో ప్రియ నిధులు ఎవరిని కూడా ఓరు మొక్కేయడం చేయడం మీకు అలవాటండి. ఇప్పుడు వైకే ఛానల్లో కూడా అలాగే చేశారు. వైకే ఛానల్లో కూడా డిబేట్లు పిలవద్దు, అయ్యప్ప వేరే పార్టీ జన సైనికుల్ని మీరు ఎవరైనా మీ కూటమి మీ వెళ్ళి నష్టపోతున్నది. మీకు పదవి ఇవ్వలేదని చెప్పారు, మీరు పదవి ఇవ్వలేదని చెప్పారు, మీకు పదవి ఇవ్వలేదని మీరు ఎందుకు చెప్తున్నారు? మీరు కష్టపడి పని చేయించినారా? మీరు పదవి పార్టీ నుంచి తెచ్చుకోవాలి. మీ పదవి లేకపోతే మీరు మాట్లాడచ్చు. నాకు కూడా పదవి వెళ్ళదు, మీ పదవులు కావాలా? పవన్ కళ్యాణ్ గారు మీరు నారాయణ లోకేష్ గారు చూసుకుంటారు. మీరు సలహా చెప్పాను. జనసేన కార్యకర్తలు జనసేన నాయకుల్ని టీడీపీ టార్గెట్ చేస్తుంది. గతంలో శ్రీనివాస్ గారు అదే మాట్లాడారు, గాజా వెంకటేశ్వరరావు గారు అదే మాట్లాడారు, ఈ రోజున బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు అదే మాట్లాడారు. అంటే జనసేనను నిర్వీర్యం చేయాలని కొట్టుకున్నారా? ఇదేమన్నా ప్రజారాజ్యం అనుకుంటున్నారా? ప్రజారాజ్యంలో అలాగే మీరు కొన్ని కూటమి అనుకూలంగా అయ్యప్ప గారు ఒక్క నిమిషం ఆగండి, ఆయన వాయిస్ నిలనివ్వండి. అజయ్ గారు, ఓవరాల్గా ఈ ఎపిసోడ్ గురించి మాకు వ్యక్తిగతంగా ఎవరి మీద అనిచ్చాలని ఉద్దేశం లేదు. మీరు నా మీద చెప్పిందని నేను చెప్తున్నా. పొలిటికల్ అనలిస్టులుగా మేము ఒక 4-5 మేము తీసుకుంటాం మా డిబేట్లో. ఒక్కొక్కరు టీడీపీకి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కరు జనసేనకు అనుకూలంగా మాట్లాడే. ఒక మాట వినండి సార్, మాట్లాడివ్వండి సార్. ఒక్కొక్కళ్ళు మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఆ వచ్చిన దానిలో నుంచి ఏదన్నా అబ్జెక్షన్ ఉంటే దాన్ని నేను మాట్లాడతాను, మీరు అందరూ మాట్లాడతారు, అందరూ అంతేగాని ఎవరినో తీసుకొచ్చి మాట్లాడించాల్సిన అవసరం మాకు లేదు. అందరూ టీడీపీకి అనుకూలంగా మాట్లాడలేదు, అందరూ వైసీపీకి అనుకూలంగా మాట్లాడలేదు, అందరూ జనసేనకు అనుకూలంగా మాట్లాడలేదు. నేను నిష్పక్షపాతంగా నా డిబేట్లో ఎవ్వరికీ కూడా నేను వన్ సైడ్ నేను ఉండను. ఈవెన్ నా వ్యక్తిగతంగా నాకు ఎవరు ఇష్టమైనా ఒకళ్ళు ఇష్టమైనా నేను ఎప్పుడు అలా ప్రవర్తించను, అందరికీ సమానంగానే. మీరు నా మీద అంటే నాకు బాధగా ఉంటుంది, దానికి తప్పితే అయ్యప్ప గారు మాట్లాడిన దాన్ని సమర్థించట్లేదు నేను. మీరు అన్న మాటకు నేను బాధపడుతున్నాను, ఎందుకంటే మీరు తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారని. ఆయన మాట్లాడిన విధానం మీకు నచ్చకపోయి ఉండొచ్చు, పలానా విధంగా మాట్లాడమని నేనేం ట్రై చేసి చెప్పను ఎవరికి. ఆ రోజున మీకు నేను చెప్తున్నాను సార్, గతంలో మీకు ఆ వీడియో పెడతాను చూడండి. నువ్వు అనలిస్ట్వా టీడీపీ బ్రోకర్వా అని అడిగాడు వైఎస్ఆర్సీపీ ఆయన. అలా మాట్లాడొచ్చా? ఆయన నేను ఖండించా, ఆ రోజున తీవ్రంగా ఖండించి ఆయన్ని కట్ చేపించాను నేను. మరి నాకుంటే నేను అలా చేస్తానని చెప్పండి. దయచేసి మంచి మనుషుల హృదయాలను గాయపెట్టొద్దు మీరు, అది మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. నాకు ఎవరి మీద నాకు పాజిటివ్ నెగిటివ్ ఉండదు సార్. మనందరం కూడా మన వాయిస్ నవ్వారండి. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు పొత్తు పెట్టుకున్నందుకు నవ్వారు,
వెంటనే వైఎస్ రైట్ రాజశేఖర అన్నారు, మీరు ఖండించారు. నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని కూడా చెప్పారు. మీరు మాట్లాడిన దానిలో లక్ష్మణ్ గారు. సార్ ఇస్తున్నా, మీకే ఇస్తున్నా. మీరు మాట్లాడిన దానిలో నేను చెప్పదలుచుకుంది ఒకటి, మీడియా మిత్రుల గురించి మాట్లాడేటప్పుడు డైరెక్ట్గా ఒక ఛానల్ గురించి మాట్లాడి మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడకూడదు. అది నేను చివరికి చెప్దాం అనుకున్నా. ఈ లోపు ఆయనకి అది నచ్చకపోయి ఉండొచ్చు. కానీ మీరు కూడా ఒక మీడియా మిత్రుల్ని ఇంకొక మీడియా మిత్రుల మధ్యలో ఆయన పేరు తీయటం కరెక్ట్గా అనిపించట్లేదు నాకు కూడా. మీరు డైరెక్ట్గా ఒక ఆయన అనాలి, పేరు మాట్లాడుతుంది కరెక్ట్ కాదు. ఎస్ సార్, అజయ్ గారు మీరు చెప్పండి. రైట్ లక్ష్మీనాథ్ గారు, Yes. నేను మిమ్మల్ని బాధ పెట్టాలను, మిమ్మల్ని అవమానపరచాలను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలను నా ఇంటెన్షన్ కాదు. Right. అన్న మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మీ ఇద్దరం కలిసి ఒక 20-30 డిబేట్లు ఉన్నాం. ఏ రోజు నేను పరిదాటి మాట్లాడాలా? Yes, yes. ఏ రోజు నేను పరిదాటి మిమ్మల్ని కానీ ఛానల్ కానీ ఎప్పుడు అన్నారు సార్, మనందరం ఆరోగ్యకరమైన వాతావరణంలో మాట్లాడుకునే వాళ్ళం, అందుకనే కదా. లక్ష్మణ్ గారు మాట్లాడండి, లక్ష్మణ్ గారు మాట్లాడండి. చెప్పండి చెప్పండి. నేను ఎందుకు ఇవాళ ఇంత కోపం వచ్చింది, ఆవేశపడ్డాను? ఒకవేళ మన అయ్యప్ప గారు ఫీల్ అయితే నేను సారీ చెప్తా ఉన్నా మీ సాక్షిగా. కానీ నేనేం మాట్లాడుతా ఉన్నానంటే, ఒక ఎనలిస్ట్ గా వచ్చిన వ్యక్తి, మా కుటుంబంలో తగాదాలు ఉన్నాయి, చిన్న చిన్న తగాదాలు. మా కుటుంబం అంటే కూటమి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ. మాకు ఇక్కడ ఒకటే మీ ద్వారా అయ్యప్ప గారికి రాష్ట్రపతి తెలియజేస్తున్నాం. మేము కుటుంబ సభ్యులం, అన్నదమ్ములం, అక్క తమ్ముళ్ళం. చిన్న చిన్న తగాదాలు కుటుంబంలోనే ఉంటాయి, ఇవాళ మా కుటుంబంలో కూడా ఉన్నాయి. ఖచ్చితంగా మేము సరి చేసుకుంటాం. ఓకే ఓకే, మేము అందరికి గౌరవం ఇచ్చి పుచ్చుకుంటాం. ఓకే. మేము అందరం నిలబడతాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. ఇది మా ఎజెండా. నేనేమంటా ఉన్నా అయ్యప్ప గారిని ఒక్క మాట మీ ద్వారా, ఖచ్చితంగా కూటమిలో ఇబ్బందులు ఉన్నాయి. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, దామచర్ల జనార్దన్ గారు కానీ పబ్లిక్ గా ఆ విధంగా ప్రెస్ మీట్లు పెట్టకూడదు, పెట్టి కూటమికి ఇబ్బంది కలిగించకూడదు. ఎస్, ఆ విషయాన్ని నేను స్టార్టింగ్ లో నేను ఖండించారు. అవును, అయ్యప్ప గారు ఆ విషయం గురించి మాట్లాడి అవన్నీ మాట్లాడితే నేను అయ్యప్ప గారు ఏం మాట్లాడి నేను సమ్మతించేవాడిని. ఆయన తగులుకోవటమే టీడీపీ కార్నర్ చేస్తా ఉంది జనసేనని. చెల్లంశెట్టి ప్రసాద్ గారికి పదవి రాబట్ట కారణం తెలుగుదేశం. ఈ రోజు తెలుగుదేశంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వాళ్ళు కేంద్ర మంత్రి పదవుల్లో ఉన్నారు. ఈ రోజు తప్పండి అది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, బీజేపీ ఏ విధంగా సఖ్యతతో కలిసి మెలిసి ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నాము. ఆ ఇబ్బందులు పడిన మాకు తెలుసు, అయ్యప్ప గారికి కూడా తెలుసు. అయ్యప్ప గారు కూడా ఫైట్ చేశారు. నేను అయ్యప్ప గారిని తప్పు చేసి మాట్లాడలా. కానీ గౌరవ అయ్యప్ప గారు కూడా తప్పుల్ని మీరు ఈ రకంగా క్లియర్ చేసుకోండి, ఈ రకంగా మీరు బయటపడటం కరెక్ట్ కాదు, మీరు వైసీపీకి అవకాశం ఇవ్వద్దు, ఏదైనా ఉంటే అధినాయకత్వంతో మాట్లాడుకోండి అంటే నేను కూడా మాట్లాడేవాడిని కాదు. కానీ అయ్యప్ప గారు టీడీపీని కార్నర్ చేస్తూ ప్రతిసారి అది నాకు చాలా బాధేస్తుందండి. ఎందుకంటే నేను ఈ పార్టీలో కూటమిలో ఉన్నా, నేను పార్టీని రిప్రజెంట్ చేస్తున్నా. నేను ఇవాళ మీ ద్వారా చెప్పా, రైట్, అక్కకు కూడా పదవి రావాలి, అక్క కూడా మంచి స్థానంలో ఉండాలి. అక్క కూడా చాలా ఫైట్ చేసింది, నాకు తెలుసు. నేనేమంటా ఉన్నా, పదవులు వస్తాయి, లేట్ అవుతాయి, ఖచ్చితంగా లేట్ అవుతాయి. ఎందుకంటే మనం 3 పార్టీలు కలిసి అన్నా మోహన్ రెడ్డి అని ఆగన్నా మంట పెట్టావు, నువ్వు సుఖంగా ఉన్నావు, నవ్వుతా ఉన్నావు, మా మధ్యలో కప్పు పెట్టావు, నీకు హ్యాపీగా ఉంది, నువ్వు మళ్ళీ టైం చూపిస్తా ఉన్నావు, మమ్మల్ని ఆన్సర్ చేయని. అయ్యప్ప గారు మాట్లాడదా నేను ఆన్సర్ చేస్తా. నువ్వు పెళ్లి కంపు చేసావు కదా, దానికి మేము ఆన్సర్ చేసుకోవాలి కదా. కాదన్నా, మా మధ్యలో మంట పెట్టి నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, దానికి మేము ఆన్సర్ చెప్పుకోవాలి కదా. కాదు, ఇంకా మళ్ళీ నేను దొరికితే మళ్ళీ ఇది టైం వేస్ట్ చేస్తావు కానీ అదేదో మాట్లాడి చెబుతా. రైట్ రైట్ సార్, రైట్. అజయ్ గారు, ఎస్, సమయం అయిపోయింది. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. ఒక నిమిషం లక్ష్మీకాంత్ గారు చెప్పండి. పావేలు అజయ్ గారు చెప్పిన దానికి నేను లాస్ట్ లో కంక్లూడ్ చేశానండి. ఏమని? అవును, ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఈ రకంగా ఇప్పుడు నేను మాట్లాడటమే కదండి, బొలిశెట్టి సీన్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, గాదే వెంకటేశ్వరరావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇవాళ బాలినేని గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు నేను ఇవ్వడం కాదు, పెద్ద పెద్ద నాయకులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు నేను దాంట్లో నేను ఏమన్నా ఎప్పుడైనా మాట్లాడానా? ఇప్పుడు వాళ్ళందరూ ఇచ్చినప్పుడు దాన్ని అనాలిస్ట్ గా ఒక అనాలిసిస్ చేశానండి. ఏమని లాస్ట్ లో కూడా ఒక మాట